గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. నమస్తే తెలంగాణ. బస్సులో 19 మంది సజీవ దహనం. హర్యానాలో మరో ఐపీఎస్ సూసైడ్. సూపర్ వ్యాక్సిన్తో క్యాన్సర్ ఖతం. ఫిబ్రవరిలో కుటుంబ ఆదాయ సర్వే. మడగాస్కర్ ప్రభుత్వాన్ని కూల్చిన జేఎన్జీ. రేవంత్ ఫెయిల్. ఆదాయ వృద్ధి, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం విఫలం. కీలక రంగాల్లో ఆగిన మూలధన పెట్టుబడి. 22 నెలల్లో 2.43 లక్షల కోట్ల అప్పులు. ఆ సొమ్మంతా ఏది? ఆర్థిక నిపుణులు గుట్టలుగా పేరుకుపోతున్న బకాయిలు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వివిధ వర్గాలు. తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బెల్స్. చరిత్రలో చూడని డిఫ్లేషన్. సెప్టెంబర్లో -0.15గా నమోదు. జూన్ జూలైలో ప్రతి ద్రవ్యోల్బణమే 4 నెలల్లో ఏకంగా 3 సార్లు రిపీట్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి. పూర్తిగా క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి. పైసలకు కటకట. సప్లై ఉన్నా డిమాండ్ లేదు. ఆగిన సంక్షేమం, పెరుగుతున్న ఆత్మహత్యలు. ఇట్లాగే సాగితే మున్ముందు తీవ్ర సంక్షోభమే. సెప్టెంబర్లో రాష్ట్ర ద్రవ్యోల్బణం ఇలా. గ్రామీణ ప్రాంతం -0.29%, పట్టణ ప్రాంతం -0.05%, సగటు -0.15% ఉంది. డిఫ్లేషన్ అవుతుంది మొత్తం. సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్ లో పడింది. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది. ద్రవ్య చలామణి పూర్తిగా స్తంభించింది. సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరికి కాసులు కడకట నెలకొన్నది. దీన్ని ధృవీకరిస్తూ సెప్టెంబర్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఫ్లేషన్ దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడింది. సెప్టెంబర్లో ప్రతి ద్రవ్యోల్బణం డిఫ్లేషన్ 0.15%గా నమోదైనట్టు వివరించింది. అట్లుంది రాష్ట్ర పరిస్థితి. రోజు రోజు దిగజారిపోతుంది. ఇక చూడు, ఇక్కడ సచివాలయానికి తాగునీళ్లు బంద్. సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వకపోవడమే కారణం. కనీసం సచివాలయం వాటర్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి ఉందా రాష్ట్ర ప్రభుత్వం? ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందా? లేకపోతే పట్టించుకునే దిక్కు లేదా? అక్కడ సెక్రటేరియట్ అది వాటర్ బిల్లు కట్టలేదని కాంట్రాక్టర్ నీళ్లు బంద్ చేసిండు, తాగునీళ్లు. అట్లుంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఏం చెప్పాలి అంటే, అక్కడ కనీసం రాష్ట్ర బిల్లు కట్టాలి అన్న సోయి లేదు. అక్కడ ఎవ్వరు లేరు. పోతే వాటి దిక్కోవాలని ఆఫీస్కు పరిపాలించేటోళ్ళు. ఇక మనం ఏం మాట్లాడతాం దాని గురించి? మా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు రెడ్డి లాబియింగ్. నా శాఖలో ఏది జరిగినా నాకు కార్యదర్శి నోటీసులు ఉండాలి. సమీక్షకు వెళ్ళాలా వద్దా అనేది నా హక్కు. మంత్రి కుండా సురేఖ. అదే అట్లుంది రాష్ట్ర పరిస్థితి. మల్లోజుల లొంగుబాటు. గడ్చిరోలిలో పోలీసుల ఎదుట మావోయిస్ట్ అగ్రనేత సరెండర్. తనతో పాటు 60 మంది క్యాడర్ కూడా లొంగుబాటు. కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతల నిర్వహణ. పెద్దపల్లి జిల్లా అయిన స్వస్థలం మల్లోజులపై 6 కోట్ల రివార్డు. కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్ల వెల్లువ. 35,000 ఓట్ల పెరుగుదల. తమ్ముడికి 3 ఓట్లు. ఈసీ పెద్దలు చూస్తున్నారా? నిన్న కేటీఆర్ గారు మొత్తం పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి. ఇక ఒక్కొక్కరికి సంబంధం లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి. మొత్తం బోగస్ ఓట్లు విత్ ఆడియో వీడియో ప్రూఫ్స్ తో సహా పీపీటీ ఇచ్చారు. మరి ఈసీ ఏం చేస్తుంది? ఒకే ఇంటి నెంబర్తో 2 ఓట్లు. ఇంటి నెంబర్లు తప్ప 287 ఇళ్లు లేవు. ఒకే ఇంటి నెంబర్తో 43 ఓట్లు నమోదు. ముగ్గురున్న 23 లేకుండా 42 ఓట్లు బయట వ్యక్తులకు జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ అరాచకాలు. ఈసీ తుది ఓటర్ జాబితాలోనే అనేక కుట్రలు, ఆధారాలతో సహా బయటపెట్టిన కేటీఆర్. దొంగ ఓట్లపై ఈసీ స్పందించాలని డిమాండ్. మరి స్పందించాలి కదా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బలంగా పీపీటీలు వేసి మరి దొంగ ఓట్లు అంటే ఒక రాష్ట్ర స్థాయి ప్రభుత్వం కేంద్రంతో సంబంధం లేకుండా, కేంద్రంలో అధికారం లేకుండా దొంగ ఓట్లను సృష్టించగలుగుతుంది అంటే, ఎలక్షన్ కమిషన్ మోసం చేయగలుగుతుంది అంటే, మరి 15 ఏళ్ళు పరిపాలించిన మీలాంటి ప్రభుత్వాలు కూడా ఇలాంటివి చేసే ఉంటాయి కదా. ఇది ఇప్పుడు అడ్డంగా దొరికినా కదా. గతంలో ఏం చేసిరనేది దొరికేది. ఇంత దుర్మార్గం. ఈ బోగస్ ఓట్లన్నీ ఖచ్చితంగా ఈసీ ఏందనేది నిరూపించాలి. ఆడబిడ్డ కన్నీటిపై మంత్రుల ఏడుపు. మానవత్వం మరిచి కాంగ్రెస్ రాజకీయం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగాంటి సునీత భావోద్వేగంపై దిగజారుడు వ్యాఖ్యలు. కృత్రిమ కన్నీళ్లు అంటూ పొన్నం ప్రభాకర్ ఆరోపణ. కన్నీళ్లతో దోచుకోవాలని చూస్తున్నారన్న తుమ్మల. మంత్రుల తీరుపై మహిళా లోకం ఆగ్రహం. అసలు ఇది దుర్మార్గం చర్య. మంత్రులకు వాళ్ళకు మరి అధికారం మదం ఎక్కువ, మరి ఏందో అర్థం కావట్లేదు. కానీ కళ్ళు మూసుకోపోయినాయి అంటారు కదా అధికారంతో. ఇప్పుడు ఉంది, ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయిండు,
అంతమంది జనాలు, ఒక పక్కన ఎమోషనల్ గా స్పీచ్లు ఉంటాయి, మ్యూజిక్ ఉంటది, ఇవన్నిటి కలిపి ఒక్కసారి భావోద్వేగం రావడం సహజం. అది అరే మొగోళ్ళే ఏడుస్తున్నారు, ఎమ్మెల్యేలు చచ్చిపోతాం అన్నారు ఓట్లు లేకపోతే. ఇప్పుడు మహిళ తన భర్త చనిపోయిండు, అభిమానంతో లక్షలాదిగా వేలాదిగా తరలి వచ్చి జనాలు ఆ ఒక్క అట్మాస్ఫియర్ లా బాధితానికి గురై 4 కన్నీటి చినుకులు వస్తే ఏంది తప్పు? ఓట్లు వేసేస్తారా జనాలు? వాళ్ళకి తెలియదా విచక్షణ లేదా? ఎవరికి వేయద్దని వాళ్ళకి నచ్చ వేస్తారు, లేకపోతే లేదు. ఆమె ఏడ్చినంత మాత్రమే వేస్తారా? కానీ దాన్ని కూడా రాజకీయం చేసి చూడు. ఇంత దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ కు పడుతుంది అనుకోలే ఎవరు. ఇంత అది మంత్రులు మళ్ళా చిల్లర మాటలు అయ్యి మీ స్థాయిని తగ్గించుకొని చిల్లర శకలు అంటారు వాటిని. చిన్న చిన్న పిల్లలు కూడా ఆ మెంటాలిటీతో మాట్లాడరు. మీరు మంత్రులు అసలు అర్హత లేదు, ఏదో అంటారు కదా. మళ్ళీ ఇప్పుడు మీడియా ముఖంగా అనాలంటే కొన్ని పదాలు వాడకూడదు, కానీ ఇంత ఇంత చీప్ గా ఆలోచిస్తారు అనుకోలే మీరు. అరే ఆమె మహిళ ఏడిచింది, భావోద్వేగానికి గురైంది, దానికి ఏంది మీరు అట్లా ఇష్టం వచ్చినట్టు చెప్తారా? ఓట్ల కోసం ఏడుస్తుందని. అది తప్పు కదా అట్లా మాట్లాడడం. అసలు కాంగ్రెస్ అసలు ఏం దౌర్భాగ్యం పాల్పడ్డదో ఏమో, కానీ అది అర్హత లేని వాళ్ళందరినీ మంత్రులను చేసి గిట్లా పాల్పడతారు. అసలు ఫస్ట్ వీళ్ళని చట్టసభలో పంపడం మన బుద్ధి తక్కువ. ఒక్కనికన్నా ఏదన్నా తెలుసా? ప్రాసెస్ తెలుసా? ఫార్మర్ తెలుసా? గుడ్డే దిశలో పడ్డట్టు పోతుర్రు తుగ్లక్ పాలన. ఒక మంత్రి చక్కగా ఉన్నాడా? ఒక ఎమ్మెల్యే చక్కగా ఉన్నాడా? ముఖ్యమంత్రిని ఏమైనా పట్టించుకునే దిక్కుందా? చిన్న పోరగాళ్ళని కాపు కాసినట్టు వేయాల్సి వస్తుంది. మాట్లాడితే అర్థం ఉండదు, దానికి అసలు సందర్భం ఉండదు. ఒక ఆయన మొత్తం వాళ్ళు ఆర్బీఐకి లేఖ రాస్తాడు మాకు అప్పు కావాలని, వరల్డ్ బ్యాంకుకు. ఇంత మనగాళ్ళు, ఇంత మేధావులు ఉన్నారు మీ కాంగ్రెస్ లో, ఏం చెప్పాలా? ఒక ఆయన కాంట్రాక్టర్ల కోసం కక్కుర్తి పడుతుంది, మళ్ళీ నేను ఎడబడ్డా అంటాడు. ఇంకొక ఆమె ఉత్త లంగగా వాడని చెప్తుంది, నేను ఎప్పుడు చెప్పినా అంటది. అసలు ఏమన్నా అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యం ఉందా? అసలు ఏం పరిపాలిస్తున్నాం, ఏం చేస్తున్నాం, మనకి ఏం పదవి వచ్చింది? ఒక్కళ్ళన్నా సిగ్గుచేటు రాష్ట్రాన్ని వీళ్ళు పరిపాలిస్తున్నారంటే. ఎదుడు మా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు రెడ్డి లాబింగ్ అని ఒక మంత్రి చెప్తుంది. డైరెక్ట్ మంత్రి చెప్తుంది రెడ్డి ఆధిపత్యం ఉంది అని. ఇంకా మరి ఎందుకు ఆ గడిబికనా ఆ ఒక మంత్రి పదవి? మల్లోజుల లొంగుబాటు, 45 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర. నేడో రేపో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ప్రకటన. ఈ ఏడాది జనవరిలో లొంగిపోయిన ఆయన భార్య తార 2011లో వేణుగోపాలన్న కిషన్ జీ ఎన్కౌంటర్. సంక్షోభ సమయంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్. అనారోగ్యం, పార్టీ పందా విషయంలో విభేదాలతోనే సరెండర్. దూడు వీళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు? దొంగ ఓట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం. చెప్పుకోవడానికి ఏమీ లేకనే తప్పుడు ప్రచారం. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈసీ స్పష్టత ఇచ్చిన రాద్ధాంతం చేస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్. కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీహిల్స్ లోని రిపీట్ పొన్నం. 10 ఏళ్లు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది తుమ్మల. మరి మీరేం చేసిర్రు? ఎక్కడ మీటింగ్ పెట్టిన బీఆర్ఎస్ పేరు లేకుండా మాట్లాడిన చరిత్ర ఉందా మీ 2 ఏళ్ల కాంగ్రెస్ కు? మాటకు ముందు కేసీఆర్, మాటకు వెనక కేసీఆర్, మాటకు ముందు బీఆర్ఎస్, మాటకు వెనక బీఆర్ఎస్. మీరు చేసిందే ఉందా? జూబ్లీహిల్స్ ఎన్నికలన్నా కనీసం మీ ప్రచారం మీరు చేసుకుంటారా? మేము 2 ఏళ్ల నుంచి అభివృద్ధి చేసినామని. ఇప్పుడు ఆయన పీపీటీ పెట్టి ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పినప్పుడు నువ్వు ఈసీ తోటి వెరిఫికేషన్ చేయించి అవన్నీ ఫేక్ ముచ్చట్లు అని నువ్వు నిరూపించాల్సింది పోయి డైరెక్ట్ చెప్పడం ఏంది? ఏం స్పష్టత ఇచ్చింది ఈసీ? అక్కడ డైరెక్ట్ లైవ్ ప్రజలు చెప్తుంటే, ఇక్కడ వీళ్ళు ఎవరో తెలవదు, మాకు ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం, వీళ్ళు ఎవరో తెలవదు అని చెప్తుంటే స్పష్టత ఇచ్చింది. ఇంత దుర్మార్గమా? అంటే ఎవరిని నచ్చిన పేపర్లో వారికి నచ్చినట్టు రాసుకుంటే అది జనాలు నమ్మి పిచ్చోళ్ళ లెక్క నమ్మాలి. జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు, ముస్లింలే. మరి బీసీలు తెలుస్తారని తెలిసినప్పుడు మీకు చిత్తశుద్ధి లేదా? 42% తీసుకొద్దాం, మరి రేపు రోజున వాళ్ళు మన చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తారన్న ఆలోచన లేదా మీకు? ఏముంది, నోట్లు పంచితే ఓట్లు వస్తాయిలే అన్న ధీమా. సెగ్మెంట్లలో 4 లక్షల మంది ఓటర్లలో 2 లక్షల మంది బీసీలే, 96,500 మంది ముస్లింలు, 30 నుంచి 39 ఏళ్ల మధ్య 25% మంది. వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు ఉంటాయి. మరే కానీ ఏం చెప్పి చేసుకుంటున్నాం అనేది ముఖ్యం. పైసలు ఇచ్చి చేసుకుంటున్నావా, పనులు చెప్పి చేసుకుంటున్నావా అనేది. వైజాగ్ లో గూగుల్
1.33 లక్షల కోట్ల పెట్టుబడి. టెక్ కంపెనీ గూగుల్ వైజాగ్ లో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటు కోసం 1.33 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో గిగావాట్ కెపాసిటీ గల డేటా సెంటర్ను నిర్మించనుంది. 18 గ్రూప్ 2 జాబ్ లెటర్స్. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 783 మంది గ్రూప్ 2 అభ్యర్థులకు ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు సాయంత్రం 4 గంటల లోపు శిల్పకళా వేదికలోకి అనుమతించాలని సీఎస్ ఆదేశించారు. క్లీన్ స్వీప్ చేసిన ఇండియా. వెస్టిండీస్ తో 2 టెస్టులను గెలిచి సిరీస్ ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కేఎల్ రాహుల్ 50తో సత్తా చాటడంతో విజయానికి అవసరమైన మరో 58 రన్స్ చేసిన ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను చిత్తు చేసింది. ఇక్కడ దూరాదు. బనకచెర్ల ఆల్మట్టిపై పోరాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర హక్కులను వదులుకో మొత్తం. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్నా ఫైట్ చేస్తాం. కేసీఆర్ 10 ఏళ్లలో కాళేశ్వరం పేరుతో ఏ ప్రాజెక్టును పట్టించుకోలే. గడువులోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడిగా గీదేందే పాడిందే పాసరా పాస్మన్ల దాసరా అని మీ ముచ్చట్లేంది. కేసీఆర్ 10 ఏళ్లలో కాళేశ్వరం పేరుతో ఏ ప్రాజెక్టును పట్టించుకోలేదనే కదా మీకు ఇచ్చింది అధికారం. మళ్ళీ కేసీఆర్ పాటే వాడతారేంది? 2 ఏళ్లు కలిసినా కూడా దున్నపోతున్నా వాన పడ్డట్టుగా మీకు ఎన్నిసార్లు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు అనిపిస్తుంది చెప్పి మీకు. అరే నీకు ఇజ్జత్ ఉంటే నీ పని నువ్వు చేయి. పోయిన గురించి ఎందుకు మాట్లాడడం? ఇజ్జత్ తక్కువ మాటలు కాంగ్రెస్ ఎందుకు మాట్లాడితే నాకు అర్థం కాదు. అరే నిన్ను పరిపాలించావా? వాళ్ళు దొంగలు దోచుకుర్రని మీకు ఇచ్చినాం. మీరేం చేస్తారు? 2 ఏళ్ల నుంచి అదే పాట పాడతారా? బీఆర్ఎస్ 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 అని గజ్జున వణుకుతురు. మీరు ఒక్క అరెస్ట్ చేయలేకపోయారు ఇంతవరకు. 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఒక్క నిరూపించలేకపోయారు. ఇంకెందుకే డబ్బా ముచ్చట్లు? మీకు పరిపాలన శాతగాక ఇవన్నీ ముచ్చట్లు ఎందుకే? చక్కగా ఫస్ట్ మీరు చేయాల్సిన చేయరు. మీ 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసిరా? అది శాతగానే కాదా మీకు? బీసీ 42% ఇవ్వలేకపోతుంది. మీరు ఆ ముచ్చట్లు చెప్పేది. వాళ్ళు దొంగలు లంగలనే కదా. మీరు పద్ధతులను మీకు ఇస్తే మీరు చేసింది ఏముంది? మీకు పరిపాలన శాతగాట్లే. ఒక మంత్రి చెప్పేది ఇంకో మంత్రి అయినాడు. ముఖ్యమంత్రి మాట ఈయననేనాడు. ఎవరికి కాదే ముఖ్యమంత్రి. మీరు అమలు గత ప్రభుత్వాన్ని విమర్శించేది. ఇది బాగుంది మీ కథ. మీకన్నా ఇజ్జత్ అనిపించట్లే. చెప్పి మాకు ఇజ్జత్ అనిపిస్తుంది. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన. ఒకేసారి 106 మంది అధికారులు ట్రాన్స్ఫర్. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 50 మందికి పైగా బదిలీలు. చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చినందుకు సర్కారీ యాక్షన్. ఎన్ఓసీలు ఇచ్చినందుకు యాక్షన్, ఇచ్చేటందుకు యాక్షన్ ఓని తెలుస్తుంది. మళ్ళీ ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చి మీ బండారం బయట పెడితే తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాల మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళ ముచ్చట్లు 2 ఏళ్ళైనా. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు బీఫామ్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ అందజేసిన కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం 40 లక్షల చెక్ కూడా. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు? జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్? మీ మాజీ బీజేపీ ఎమ్మెల్యేనే ఆయన. మాజీ బీజేపీ ప్రజెంట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్. జిల్లాను సర్వనాశనం చేసి పార్టీ నుంచి నన్ను బయటకు పంపారు. ఏదో ఒక రోజు మీరు పక్కాగా వెళ్తారు అని కామెంట్. కరెక్ట్ మాట్లాడుతున్నారు. వీళ్ళని అడుగుతుర్రట ఏమని, ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు మీరు అని. గెలుస్తారని కాదు, బీజేపీని ఆయన రాజసింగ్ని పట్టుకొని అడుగుతారు ఏమని, ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు మీరు జూబ్లీ హిల్స్ అని అడుగుతుర్రట అందరు. అట్లుంది బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో. పట్టించుకోని కొడుకు ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చిన తండ్రి. ఆ జాగాలో స్కూల్ లేదా కాలేజీ కట్టి భార్య పేరు పెట్టాలని విరతి. హన్మకొండ జిల్లా ఎలకదుర్తిలో ఘటన. ఇట్లా చేయాలి, పద్ధతిగా ఉంటది. కొడుకు కాస్త చేయాలా, మళ్ళీ వాడు పట్టించుకోడు. ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలు. రాష్ట్రంలో సగటున రోజు 30 మంది సూసైడ్. మెజారిటీ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణం. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు. బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో రోజువారీ కూలీలు ఎక్కువ. 2వ స్థానంలో గృహిణులు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడి. ఆత్మహత్యల కారణాలు. కుటుంబ కలహాలు 31.9% అట. అనారోగ్యం 19%. డ్రగ్స్, మద్యపాన వ్యసనం 7%. వివాహ సమస్యలు 5.3%. ప్రేమ వ్యవహారాలు 4.7%. అప్పులు, ఆర్థిక నష్టాలు 3.8%. నిరుద్యోగం 1.8%. పరీక్షల్లో ఫెయిల్ 1.4%. వృత్తి కెరీర్లో సమస్యలు 1.1%. ఆస్తి వివాదాలు 1%. మేజర్గా కుటుంబ కలహాలు ఉన్నాయి ఒకటి, అనారోగ్యం ఒకటి ఉంది, డ్రగ్స్, మద్యపానం ఉన్నాయి. ఇట్లున్నది ప్రస్తుతం. ఆలోచన రాహిత్యం వల్ల, ఫ్యామిలీలో గొడవలు రావడం వల్ల క్షణిక ఆవేశానికి లోనై ఆత్మహత్యలకు గురవుతారు. కౌల పిల్లల్ని చంపి తల్లి సూసైడ్. చిన్నారుల ఆరోగ్యం
అనారోగ్యం, దంపతుల మధ్య గొడవలు, మనస్తాపంతో దిండుతో ఊపిరాడకుండా చేసి పిల్లల ఆత్మహత్య, ఆపై బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్. హైదరాబాద్ లోని బాలానగర్ లో విషాదం. ఇక అట్లున్నాయి పరిస్థితులు. వీళ్ళకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి ఇలాంటి వాళ్ళకు, తక్షణమే ఇట్లా కౌన్సిలింగ్ చేసేటట్టు. ఈ ఆత్మ అయినా క్షణిక ఆవేశానికిలోనే ఆత్మహత్య చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. దళితుడైతే అణిచేస్తున్నారు, ఎంత సక్సెస్ సాధించినా వివక్ష తప్పట్లేదు. రాహుల్ గాంధీ కుల వివక్ష వల్లే ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ సూసైడ్ చేసుకున్నాడు. డీజీపీ ఎస్పీని అరెస్ట్ చేయాల్సిందే, కొన్నేళ్లుగా కులం పేరుతో దూషించారు, న్యాయం జరిగేదాకా కొట్లాడతామని వ్యాఖ్య. పూరన్ ఫ్యామిలీకి పరామర్శ. ఓబీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే, సుప్రీంకోర్టుకు వెల్లడించిన మధ్యప్రదేశ్ సర్కార్. ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ 15,000 పేజీలతో కూడిన అఫిడవిట్. ఎవరిదవుతాడు 15,000 పేజీలతో కూడిన అఫిడవిట్ను? కోటాను 14 నుంచి 27% పెంచడంపై వివరణ. ఈ పెంపుతో రిజర్వేషన్ పరిమితి 50% దాటినా దీన్ని ప్రత్యేక పరిస్థితిగా చూడాలని వినతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీతో కలిసి నిర్వహించిన సర్వే నివేదిక సమర్పణ. బస్సులో 20 మంది సజీవ దహనం, 16 మంది గాయాలు. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘటన. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు. అత్యంత ఉష్ణోగ్రత ప్రాంతం జైసల్మేర్ మన ఇండియాలో, అక్కడనే ఆ ఘటన జరిగింది. ఇప్పటికన్నా దయచేసి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పాట పాడడం బంద్ చేయరు, ఇజ్జత్ పోతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకోవాలంటే మాట ముందు బీఆర్ఎస్, మాట కనుక బీఆర్ఎస్. 2 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఎలగబెట్టింది అన్నట్టు చెప్పురు, కానీ వాళ్ళ పాట ఎందుకు పాడతారు ఊకే? మీరే దగ్గర ఉండాలని గెలిపిస్తేట్టు వచ్చేసారి. వికసిత భారత్ లక్ష్యాలకు తార్కణం, గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా భారత్ స్థానం మరింత సుస్థిరం. విశాఖలో గూగుల్ సెంటర్ పై హర్షం, సుందర్ పిచాయ్కు మోడీ అభినందనలు. ఏపీలో ఏఐ హబ్గా మైల్ రాయి. నీటిపారుదల శాఖలో భారీ కుదుపు, 106 మంది ఇంజనీర్ల తక్షణ బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇష్టారాజ్యంగ వ్యవహరిస్తున్న అధికారులపై ఆరోపణలు. గ్రూప్ 2 విజేతలకు 18 నియామక పత్రాలు. అసలు కాంగ్రెస్ నియామక పత్రాలు ఇచ్చినంత సిగ్గుచేటు పని కోట్లేదు, ఎందుకంటే అన్ని గత ప్రభుత్వాలు వేసిన నోటిఫికేషన్లు. ఇక వాళ్ళ సంబరం కాదు, వాళ్ళ ముచ్చట కాదు, వాళ్ళు చెప్పుకోవడం కాదు. చెప్పేటోనికి ఇజ్జతున్నా ఈనేటోనికి ఇజ్జత్ ఉండాలిగా, అట్లుంది పరిస్థితి. వాళ్ళు ఏ నియామక పత్రాలు ఇస్తారు? మీరు పెట్టిరా నోటిఫికేషన్? అట్లుంది వ్యవస్థ. వాళ్ళకు వాళ్ళే సమర్థించుకోవడం తప్ప ఏం లేదు ఆడ. వనవాసం వీడి జనవాసంలోకి. గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాలరావు, ఆయనతో పాటు మరో 60 మంది కూడా. చూసినాం. ఎవరిని గెలిపిస్తారు? బీఆర్ఎస్నా కాంగ్రెస్నా? ఉప ఎన్నికల్లో ఓడిపోతే అధిష్టానానికి మొహం ఎలా చూపెడతారు? ఇప్పుడు గెలుస్తారు అనే ఆప్షన్ ఉందా బీజేపీకి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని అడుగుతున్నారు. ఓడిపోతే మీరు కేంద్రానికి ఏం సమాధానం చెప్తారు? జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ ఎంపీ పరిధిలో ఉంది. ఉప ఎన్నికల్లో ఓవైసీ ఎందుకు అభ్యర్థిని పెట్టడం లేదు? నా జిల్లాను నాశనం చేసి నన్ను బయటికి పంపించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఈయన అడిగే ఏ ప్రశ్నకు కూడా బీజేపీకి సమాధానం ఉండదు. వీళ్ళు పర్సనల్ పబ్బం గడుపుకోవడానికి పార్టీని ఆగం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. అది కార్యకర్తలకు అర్థం కావట్లేదు. ఒక మాజీ మీ ఎమ్మెల్యేనే చెప్తుంది బీజేపీ డైరెక్ట్ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని అడుగుతున్నారని. ఏం చేస్తుంది దానికి ఆయన తెలిసినంత క్లారిటీ కార్యకర్తలు లేదా? ఈ పర్సనల్ ఎన్నేళ్ళు ఇంకా పర్సనల్ గా ఎదగడం కోసం పార్టీని తాకట్టు పెడతారు ఈ రాష్ట్రంలో. విశాఖలో గూగుల్. చూసినాం. గురుకులాలకు గ్రీన్ ఛానల్ నిధులు. రేవంత్ మాటలు నమ్మశక్యంగా లేవు, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. హైకోర్టు తీర్పుతో నిరాశ, సుప్రీంలో అనుకూల తీర్పు రావచ్చు. ఎస్ఎల్పి విచారణ రేపు వచ్చే ఛాన్స్. మీడియాతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. 42% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం. బీసీలకు అండగా కాంగ్రెస్ పార్టీ జీవో. గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధం. అభిషేక్ మను సంఘవితో మహేష్ చర్చలు. కరుణించని కనకం. వెండిపై 9,000, తులం బంగారంపై 3,000 పెరుగుదల. సామాన్యులకు చుక్కలు చూపుతున్న బంగారం, సంపన్నులకు కలవరబెడుతున్న ధరలు. 1,30,000 దాటేసిన తులం బంగారం ధర. 2 లక్షల చెరువులో వెండి ధరలు కూడా. పర్వతారోహకుడికి అరుదైన ఘనత. పర్వతారోహకుడు భారత్ తమ్మినేని రికార్డు. మౌంట్ చౌఓయు పర్వతం అధిరోహణ. 8,188 ఎత్తున మౌంట్ చోయు పర్వతం. అవినీతి సామ్రాజ్యానికి మొత్తం లేని చక్రవర్తి జిహెచ్ఎంసీ కమిషనర్. తహసీల్దార్ నివేదికను తొక్కిపెట్టి నవయుగ అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.
సీఎం ఆఫీస్ పక్కనే కబ్జా దందా, అధికారుల కళ్లకు గంతలు. సర్వే నెంబర్ 103 అనుమతితో సర్వే నెంబర్ 182లో వేల గజాల ఆక్రమణ. రెవెన్యూ నివేదిక ఉన్న చర్యలు చేపట్టిన ఆఫీసర్లు. లక్షల లంచాలకు తలొగ్గిన జీహెచ్ఎంసీ అధికారులు. బేరర్ చెక్కులకు మారుతున్న ఫిర్యాదు పత్రాలు. అక్రమాన్ని అడ్డుకోవాల్సిన వారే బేరాలకు దిగుతున్న వైనం. ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఇంతటి అరాచకమా? ప్రజల నమ్మకాన్ని కాలరాస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. మరి దీన్ని పట్టించుకోరా? ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో రాజధానిలో నడి బొడ్డు మీద సీఎం ఆఫీస్ పక్కనే భాగవతం అంతా నడుస్తుంటే వీటి గుర్రాల పనులు చదువుతుందా ప్రభుత్వం? దాన్ని పట్టించుకోకుండా ఇక రాష్ట్రాన్ని బాగు చేస్తారు మీరు. ఈసారి కాస్త ముందుగానే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ వారం రోజుల ముందే వచ్చినాయి. ఈసారి మాగంటి సునీతకు బీఫామ్, పార్టీ బీఫామ్ అందజేస్తూ 40 లక్షలు చెక్ ఇచ్చిన కేసీఆర్. నేడు నామినేషన్ వేయనున్న మాగంటి సునీత గోపీనాథ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సునీత. మావోయిస్ట్ అగ్రనేత వేణుగోపాల్ లొంగుబాటు చూసినాం. కొత్త వారికే డీసీసీ పగ్గాలు. కనీసం 5 ఏళ్లు పార్టీలో క్రమశిక్షణతో ఉన్న వారికి అవకాశం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వీరు కొనసాగే ఛాన్స్. ప్రజాప్రతినిధుల బంధువులకు అవకాశం ఇవ్వొద్దని నిర్ణయం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ప్రాధాన్యం. జిల్లాలో పర్యటిస్తున్న ఏఐసిసి పరిశీలకులు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొత్త వారికి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించిందట. చూడూరు మరి ఏమాత్రం కొత్త వాళ్ళకి ఇస్తారు అనేది. రేపు కేబినెట్ సమావేశం. బీసీ రిజర్వేషన్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, మంత్రుల వివాదాలపై చర్చించే అవకాశం. బీసీ రిజర్వేషన్లు, నీటిపారుదల ప్రాజెక్టుల వరకు అయితే మంచిగా ఉంది, కానీ మంత్రుల వివాదాలపై అనేది కాంగ్రెస్ సిగ్గుచేటు దాన్ని ఇంకా ప్రకటించుకోవడం. 18న గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందించేందుకు ఏర్పాట్లు. ఎవరో పెళ్లి చేస్తే మనం సప్పట్లు కొట్టుకున్నట్టుంది పార్టీది. కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత యాత్ర. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పోస్టర్లు. మేధావులు, విద్యావంతులతో భేటీలు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా జిల్లాల యాత్ర. ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి వరకు. కేసీఆర్ పాలనలోనూ అవకతవకలు. ఆంధ్రోళ్లకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇంకా ఆ స్పీచ్ తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. ఆంధ్రోళ్లకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారంటే ఇచ్చిరని అర్థం కదా. కేసీఆర్ పాలనలోనూ అవకతవకలు ఉన్నాయి. చిన్న విమర్శించడం ప్రారంభమవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పోస్టర్లు అంటే అసలు ఇప్పుడు చూడు గత 10 సంవత్సరాలు జయశంకర్ సార్ ఎంతమందికి తెలుసు? ఒక్క చదువుకున్న విద్యార్థులను వదిలేస్తే ఊర్లలో ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎంతమందికి తెలుసు? అసలు ఈ రోజు తెలంగాణ వచ్చింది అంటే కారణమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కేసీఆర్ అద్భుతంగా పోరాట పటిమ చూపెట్టిండు, ఉద్యమ నేత ఒప్పుకోవచ్చు. కానీ కేసీఆర్ అనే ఒక సిపాయిని ముందట నిలబెట్టిన వ్యక్తి జయశంకర్ సారు. చెస్ గేమ్ లో వైట్ కాయిన్స్, బ్లాక్ కాయిన్స్ ఉంటాయి. వైట్ కాయిన్స్ బ్లాక్ కాయిన్స్ గెలిచిన గొప్పదాని కాయిన్స్ కాదు, అది జరిపిన మనిషిది, ఆ మనిషి ఆలోచించిన మెదడుది. ఆ మనిషే జయశంకర్ సారు. ఆ చెస్ బోర్డులోని కాయిన్సే వీళ్ళంతా. ఆ కాయిన్స్ లో రాజస్థానంలో ఉన్నది కేసీఆర్ అంతే. కానీ మొత్తం చక్రం తిప్పింది జయశంకర్ సార్. ఇది ఎంతమందికి తెలుసు? ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, చదువుకున్న విద్యార్థులకు తప్ప గ్రామాల్లో రైతులకే కానీ, సామాన్య ప్రజలకే కానీ ఎంతమందికి తెలుసు? తెలియదు. సగానికి పైగా తెలియదు అసలు. మరి 10 ఏళ్ళు ఆయన గొప్పతనాన్ని ఆడ చాటలే కదా, విగ్రహావిష్కరణ ఆడ జరగలే కదా పెద్ద ఎత్తున. అసలు ఆయన గీయాల్సిన గౌరవం ఇవ్వలే కదా. ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు ఈమె తండ్రి కేసీఆర్, ఆయనతో విభేదాలు వచ్చి బయటకు వచ్చింది. మరి ఎవరు ఫోటో పెట్టుకోవాలంటే తెలంగాణ తెచ్చింది ఎవరు? జయశంకర్ సార్ కాబట్టి ఆయన ఫోటో పెట్టింది. అర్థమైందా మీకు? ఇంకా నిజాలు, చరిత్ర చాలా తెలవాల్సి ఉంది ప్రజలకు. తెలవదు, అది వస్తాయి బయటకు, వస్తాయి అన్ని నిదానంగా. జయశంకర్ సార్ ఎవరు? బీసీ బిడ్డ. ఎట్లా గణిస్తారు? ఎట్లా ఆయన గొప్పతనాన్ని చాటుతారు? ఎట్లా ఆయన క్రెడిట్ ఇస్తారు? ఇప్పుడు అమల్లో బీసీ ప్రభుత్వం వస్తే అన్ని బయటకు వస్తాయి నిజానిజాలు. దయచేసి అందరూ ఆ దిశగా ఆలోచించండి. ఐఫోన్, ఐక్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వాల్సిందే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ. తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా. చూసి రైగా చిన్నగా తెరపైకి వస్తుంటే ఎలక్షన్ టాపిక్ వచ్చినప్పుడల్లా. ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. పలు కేసుల్లో కోర్టు చెప్పింది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించండి. సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం త్వరగా విచారించాలని రిక్వెస్ట్. రేపు లిస్టు కానుందని అంచనా. రాష్ట్రపతి, గవర్నర్ల గడువు విషయం ప్రస్తావన. రేవ్ పార్టీ కలకలం. మహేశ్వరంలో 20 మంది మహిళలతో అశ్లీల నృత్యాలు. భగ్నం చేసిన ఎస్ఓటి టీం. పార్టీ విదేశీ మద్యం స్వాధీనం. పోలీసుల అదుపులోకి 76 మంది.
రెడ్ల సహాయం లేకుండా మీరు బతకగలరా? తెల్లారితే మా వద్దే ఆశీస్సులు డబ్బులు తీసుకుంటారు, తిరిగి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మున్నూరు కాపులకు రిజర్వేషన్లు ఎందుకు? బీసీ నాయకులపై రెడ్డి జాగృతి మాధవరెడ్డి ఫైర్. చూడు అట్లా మాట్లాడుతుండు, కరెక్ట్ పిడికెళ్ళారు గట్టిగా బీసీలు వచ్చి ఒక్క ఊదు ఊస్తే ఇక్కడ కనబడకుండా పోతారు. ఆ పడుపు చూడు, ఆ మదం చూడు, అహంకారం చూడు ఎట్లా మాట్లాడుతుర్రో. తెల్లారితే మా వద్దే ఆశీస్సులు డబ్బులు తీసుకుంటారు. ఎందుకు ఆ బలుపు? ఎందుకు అంత అహంకారం ఏంది? ఎవరు అండ చూసుకొని? సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు రెడ్డి జాగృతి మాధవరెడ్డి పోయి బీసీ 42 రిజర్వేషన్ కు ఆయన వ్యతిరేకంగా పిల్లేస్తాడు, కేసేస్తాడు, కొట్టేపించుకుంటాడు, సంబరాలు చేసుకుంటారు. మళ్ళీ ఆ బల్పు మాటలు మాట్లాడతారా? అంటే బీసీలు శతగానాలు లెక్క అవపడుతారా? మీకు వస్తుంది, ప్రతి దానికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఇలాంటి బీసీలు కొద్దిగా మరీ చావదచ్చినట్టు బతకకుండా ఇలాంటి విషయాన్ని ఆవేశం తెచ్చుకోరి. ఇరిగేషన్ లో 106 మంది ట్రాన్స్ఫర్. చూసిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై వేటు. సుమంత్రులు తొలగిస్తూ పీసీబీ ఉత్తర్వులు. మంత్రుల వివాదానికి అతనే కారణమనే ఆరోపణలు. పోలవరం డీపీఆర్ టెండర్లను అడ్డుకోండి. సిడబ్ల్యూసీ విశాఖకు గూగుల్. అమెరికా తర్వాత అతిపెద్ద యాప్ ఏర్పాటు. వికసిత్ భారత్ ఉత్తమ్ మోదీ. మల్లోజ్ వేణుగోపాల్ లొంగుబాటు. జూబిలీస్ లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం. రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలవుతున్నాయి. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి. ఓట్ల చోరీకి పాల్పడుతున్న కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలైనా స్పందన లేదు. నేడు హైకోర్టును ఆశ్రయిస్తాం కేటీఆర్. ఐక్లౌడ్ తెరిచి పోలీసులకు వివరాలు ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. విచారణ నవంబర్ 18కి వాయిదా. గురుతర బాధ్యత మరిచి నెలల తరబడి బడులకు గైర్హాజరవుతున్న కొందరు ఉపాధ్యాయులు. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన కొందరి తీరు. పర్యవేక్షణ వ్యవస్థపై అనుమానాలు. అసలు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఏం పుట్టింది? వీళ్ళకి తంబు ప్రింట్ ఎందుకు తీసుకోరు? ఆన్ టైం నిమిషం లేట్ అయితే సగం శాలరీ కట్ చేయాలి. ప్రైవేట్ వ్యవస్థ ఎట్లుంటది? ఒకసారి మీరు ప్రైవేట్ స్కూల్లోకి పోయిరండి, ప్రైవేటు టీచర్లను అడిగి కదిలిచ్చి చూడు. వాళ్ళకి గనక 10 నిమిషాలు లేట్ అయితే పూట ఆబ్సెంట్, శాలరీ కట్టు. ఒక లీవ్ రావాలంటే వాళ్ళకు బలమైన రీజన్ ఉండాలి. ఈ ప్రభుత్వ పాఠశాలలో అట్లుండదు, ఇష్టారాజ్యం. ఇక మీరు తంబు ప్రింట్ బరాబర్ పెట్టాల్సింది. అసలు ఎందుకు అమలు చేయరు? ఎందుకు శతకాట్లే లక్షల లక్షల జీతాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వం టీచర్లకు లక్షల జీతాలు ఇస్తుంది. ఆయన పట్టుమని 10 మందికి పాఠాలు చెప్పడు. ప్రతి ఏ స్కూల్ చూసినా కూడా 10 మంది 15 మంది స్ట్రెంత్ ఉంటారు. వాళ్ళ 2-3 సార్లు ఉంటారు. ఒక్కొక్క ఆయనకు ₹1,00,000 జీతం. ఆయన టైంకు పోవాల్సిన అవసరం లేదు. ఆయన పోయిందే టైము. ఆ రిజిస్టర్లు రాసుకుంటారు. ఓ తమ్ము ఉండదు, ఫేస్ రికగ్నేషన్ ఉండదు. ఆన్ టైం కరెక్ట్గా 10 అంటే 10 లోపు పోయి ఆ తంబు ప్రింట్ వేస్తేనే లెక్క, లేకపోతే సగం పూట క్యాన్సిల్ చేయాలి శాలరీ. అప్పుడు వాళ్ళు కట్టుదిట్టంగా పనిచేస్తారు. మీరు లక్షల జీతాలు ఇచ్చుకుంటాం, మాదేం పోయింది కానీ మీదేం పోయింది? మా పన్నులు కదా మీరు ఇచ్చేది. మీ ఇంట్లో తెచ్చిస్తే పని చేయించుకుంటారు. నీరు గారిపోయింది ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెలల తరబడి పాఠశాల వైపు కన్నెత్తి చూడకుండానే వేతనాలు తీసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తును గాలి కొదివేస్తున్నారు. సొంత వ్యవహారాలు, వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఉన్నతాధికారులు తనిఖీ చేసినప్పుడు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు ఇలాంటివి వెలుగు చూస్తుండగా మిగిలిన చోట్ల యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక హెచ్ఎంలో ఏం లేదు. హెడ్ మాస్టర్ మనోడు ఏంటంటే కథం. ఇక 4 టీచర్లు హెడ్ మాస్టర్ కుమ్మక్కారంటే ఇక వాళ్ళదే రాజ్యం. పోయా నచ్చినప్పుడు వస్తారు, లేకపోతే లేదు. లేదా ప్రైవేటు వ్యక్తులకు 10,000 15,000 ఇస్తారు. మొత్తం సిలబస్ కంప్లీట్ చేయించుకుంటారు 4 రోజులల్లా. పొరగానికి అర్థమైన లేదు, అర్థం కాకుండా లేదు. దుర్మార్గంగా తయారవుతారు. గిదా వ్యవస్థ. లక్షల జీతాలు తీసుకుంటా. వైద్యారోగ్య శాఖకు 500 కోట్లు. ఎంత పుణ్యాత్ముడో! 500 కోట్లతో రోడ్డు బాగు చేస్తావు. దశల వారీగా సర్కారు దవాఖానాలు ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసలు మొత్తం ప్రైవేట్ దవాఖానాలు ప్రక్షాళన చేసి ప్రభుత్వంలో విలీనం చేయరు. అది మళ్ళీ మీ పార్టీకి ఫండ్ రావాలిగా వెనకంగా. ఈ ప్రభుత్వాలకు, ఈ పార్టీ అని కాదు, గత ప్రభుత్వం ఏ పార్టీ అయినా గదే కథ. ఎంతసేపు అండి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, మొత్తం ప్రైవేటీకరణను తీసేసి ప్రభుత్వంలో కలపడం. పోలీస్ స్టేషన్లు ప్రైవేట్ ఉన్నాయా? కోర్టులు ప్రైవేట్ ఉన్నాయా? మరి హాస్పిటల్ ఎందుకున్నాయి? స్కూల్స్ ఎందుకున్నాయి ప్రైవేట్? పోలీస్ స్టేషన్లో కూడా పర్మిషన్ ఏరి మరి ప్రైవేట్ పెట్టుకుంటారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై వేటు. తొలగిస్తూ పీసీబీ ఆదేశాలు.
అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఏ సుమంత్ పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఓఎస్డీగా నియమితులైన సుమంత్ డిప్యూటేషన్ పై మంత్రి కొండ సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటవీ పర్యావరణ మంత్రి నుంచి వచ్చిన నోట్ ఆధారంగా 2020 ఫిబ్రవరిలో సుమంత్ను పీసీబీలో ఓఎస్డీగా నియమించారు. గ్రూప్ 2 విజేతలకు 18 నియామపత్రాలు. సాదా బైనామాకు విచారణ ప్రామాణికం. భూభారత్ చట్టం కింద నోటీసులు జారీ. క్రమబద్ధీకరణకు వేగంగా ప్రక్రియ. అక్కడక్కడ అభ్యంతరాలు. ఇది దుర్మార్గం టీచర్లది. వనపర్తి జిల్లా కొత్తపేట మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకరు తన స్థానంలో మరొకరిని నియమించి పాఠాలు చెప్పిస్తున్నారు. చెప్పిన జూలై నుంచి ఆయన విధులకు రాకుండానే జీతం తీసుకుంటున్నారు. ఆర్జేడీ విజయలక్ష్మిబాయి ఈ నెల 6న పాఠశాలను తనిఖీ చేయగా విషయం వెలుగు చూసింది. అదే పాఠశాలలో మరో టీచర్ అనుమతి లేకుండానే విధులకు గైర్హాజరైన అంశము బయటపడింది. వారిద్దరిని సస్పెండ్ చేయాలని ఆర్జేడీ ఆదేశించారు. గత ఏడాది ఇదే మండలంలో ఓ ప్రధాన ఉపాధ్యాయుడు తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తిని పెట్టి తాను జీతం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏముంది, లక్షల జీతం తీసుకుంటాడు, 10,000కు ఎవరినొకరిని పట్టుకొస్తాడు, పిల్లల పాఠాలు చెప్పిస్తాడు. ఒక్క మోపున అందరు ఒకటే నెలలో అయిపోతుంది సంవత్సరం చెప్పాల్సిన పాఠాలు. అట్లున్నది. వీళ్ళ మీద సరైన నిఘా లేదు. మెయిన్ ప్రభుత్వ టీచర్ల మీద నిఘా లేదు. వాళ్ళకు ఒక కట్టుదిట్టమైన రూల్స్ లేవు. వీళ్ళు పెద్ద సంఘాలు ఏర్పడ్డారు. వీళ్ళని టార్గెట్ చేస్తే ఓట్లు పడవు. ఏముంది, మంచిగా పోతారు, వస్తుంది పోతుంది, ఓరాంశలకు అన్నట్టే ఉంటది. ఇక లక్షల జీతాలు. అసలు ఖచ్చితంగా ఆన్ టైంకు వీళ్ళను ఫేస్ రికగ్నేషన్ కానీ కంప్లైంట్ కానీ బరాబర్ పెట్టాలి. నిమిషం లేట్ అయినా సగం హాఫ్ శాలరీ కట్ చేయాలి. అప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు సండే లీవులు, పండగల లీవులు, ఎక్స్ట్రా లీవులు. వీళ్ళకి టెస్ట్ పెడుతురా మీరు? సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి టెట్టు పెట్టి డిఎస్సీనో టీడీసీనో రాసిన ఉద్యోగాలు వచ్చినా కథం. ఇక ఆయనకు నాలెడ్జ్ ఉందా లేదా అవసరం లేదు. ఆయనకు చెప్పే స్కిల్స్ ఉన్నాయా లేవో అవసరం లేదు. అసలు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెడుతూ అయిపోతుంది, డిఎస్సి నిర్వహిస్తూ అయిపోతుంది. మరి ఆయనకు వాక్చాతుర్యం ఉందా? పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పిన టెస్ట్ ఎందుకు పెట్టట్లేరు? డిఎస్సీలో ఇంటర్వ్యూని ఎందుకు తీసుకురావట్లేరు మీరు? టీడీసీలో కానీ డిఎస్సీలో కానీ చెప్పండి. ఇప్పుడు ఈ జాబులు పెట్టేటోళ్ళకి ఇంటర్వ్యూ, అసలు టీచర్ ఉద్యోగం అంటేనే చెప్పరావడం కదా, మాట్లాడడం కదా. ఒక 50 మంది 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 రకాల మెదళ్ళు ఉంటాయి ఆడ. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సైకాలజీ తెలిసి సరిపోదు, దాన్ని చెప్పడం రావాలి కదా. సబ్జెక్ట్ ఉంది ఓకే సైకాలజీ, మరి దాన్ని చెప్పడం రావాలి కదా. వీళ్ళకు పిల్లలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే విధంగా చెప్పగలిగే స్కిల్ వీళ్ళకాడ ఉందా లేదా అనే ఇంటర్వ్యూ ఎందుకు చేయట్లేరు మీరు? గ్రూప్ 1లో ఇంటర్వ్యూ తీసేసారు. జై తెలంగాణ నచ్చినోనికి అమ్ముకురు. ఇప్పుడు పెట్టండి టీచర్ జాబ్ లో కూడా ఇంటర్వ్యూలు పెట్టుర్రు. అప్పుడు కరెక్ట్ టీచర్ వస్తాడు. అన్ని టెస్టులు పాస్ అయినాక ఇంటర్వ్యూ అంటే ఒక డెమో ఇవ్వమనండి. ఆ డెమోలో పాస్ అయితే అప్పుడు ఇయ్యాలి ఉద్యోగం. నోట్లంగా మాట్లాడిన వాళ్ళు కూడా టీచర్లు అవుతారు. ఇక చెప్పే విధానమే తెలియదు. ఇక కథం వినడం వినకపోవడం అర్థం చేసుకోవడం వాని కర్మ. ఇక ఈయన మాత్రం నెలకు 1,00,000 రూపాయలు జీతం పడాల్సిందే. అట్లా చాలా మంది ఉపాధ్యాయులు కనీసం పాఠం అర్థమయ్యేటట్టు చెప్పరాని వాళ్ళు. ఇలాంటి చాలా లొసుగులు ఉన్నాయి ఏ వ్యవస్థలనైనా. ఈ ప్రభుత్వం అట్లా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ప్రభుత్వాల వల్ల. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. కనీసం 20 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళే చట్టసభల్లో ఉండి చట్టాలను చేయాలి, మొత్తం ప్రక్షాళన చేసేయాలి, కడిగేయాలి ఈ మురికిని. అప్పుడు కానీ బాగుపడవు రాష్ట్రం అయినా దేశం అయినా. ఇది ముఖ్యంగా ఈరోజు వార్తలు. అయితే మీరు కూడా దయచేసి గమనించండి. ఇప్పుడు రాబోయే ఎన్నికల టైంలో ఇంకా భవిష్యత్ కార్యాచరణ మొత్తం మేము కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. దీన్ని గమనించి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఒకసారి స్వీయాలోచన చేసుకోండి. ఎవరు ప్రజలను తప్పుదోవ పట్టేయకుండా ఆన్ పాయింట్ మాట్లాడుతున్నారు, లేకపోతే ఏ వర్గానికైనా సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నారా అని అన్ని ఛానళ్లను కంపేర్ చేసుకున్న తర్వాతనే మన కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.